నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే ఆదిలక్ష్మమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా ఆహ్వాన పుస్తకం వేస్తారన్నమాట అండి. దేవస్థానం వారు ఆ ఆహ్వాన పుస్తకం పంపించారనమాట. ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయాన్ని ఇంతకు ముందు కూడా మీకు చూపించానండి. కోటి దీపోత్సవం కూడా జరిగింది కదా, ఆ తల్లి ఉత్సవాలు అనమాట అండి. ఉత్సవాలంటే జాతర చేస్తారనమాట అండి. అది కూడా రజిక యూత్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారు. జాతర చాలా బాగా చేస్తారండి. ఇంతకు ముందు సంవత్సరం వీడియో కూడా పెట్టాను నేను. జాతరకి ముందు ఇలాగా మనకి బుక్కు తెచ్చి ఇస్తారనమాట అండి. జనవరి 21 నుంచి జనవరి 28 వరకు ఈ జాతర జరుగుతుందన్నమాట. మధ్యలో 25వ తారీఖున పెద్ద జాతర అనమాట. ఈ అన్ని రోజులు కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దేవాలయంలో. 25వ తారీఖున మాత్రం అమ్మవారి ఉయ్యాల సేవ చేసి సాయంత్రం మొత్తం జాతర జరిపిస్తారనమాట అండి. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే దేవాలయం దగ్గర పెద్ద చెరువు ఉంటుంది కదా, ఆ చెరువు చుట్టూ కూడా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలన్నీ పెట్టి చాలా బాగుంటుందండి. ఈ పుస్తకంలో ఎవరెవరు ఎంతంత విరాళాలు ఇచ్చారు, అలానే ఏమేం కార్యక్రమాలు పెడుతున్నారు, గరగలు ఎప్పుడు వస్తాయి, గుళ్ళో ఎటువంటి కార్యక్రమాలు ఏ టైంలో జరుగుతాయి, ఇవన్నీ కూడా ఒక బుక్ రూపంలో వేసి మనకి తెచ్చి అమ్మవారి జాతరకి ఆహ్వానంగా ఇది ఇస్తారనమాట అండి. ఆహ్వాన పత్రం అనమాట. ఇలా ఇస్తారు. ఏ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నా సరే ఇట్లా ఒక బుక్ వేయిస్తారనమాట అండి. ఇప్పుడు సోమేశ్వర స్వామి దేవాలయం అనుకోండి, శివరాత్రికి చేస్తారు ఉత్సవాలు. శివరాత్రి ముందు మనకి ఇలా బుక్ పంపిస్తారనమాట. మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇక త్వరలో. మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయ పుస్తకం కూడా ఇలా ముద్రించి ఇస్తారన్నమాట అండి. అంటే ఏ రోజులు ఏ కార్యక్రమాలు జరుగుతాయి, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని రోజులు పెడతారు కదా, అవి అన్నమాట అండి. మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయంలో నెల రోజుల పాటు జరుగుతాయండి. భోగి రోజు నుంచి నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. మన ఫ్యామిలీ ఎవరైనా సరే చక్కగా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఆ టైంలో రండి. భోగి తర్వాత నుంచి నెల రోజులు. ఇప్పుడు మాత్రం 21వ తారీఖు నుంచి ఆదిలక్ష్మమ్మ తల్లి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట అండి. ఇలాగా ఆహ్వాన పుస్తకం తెచ్చిచ్చారు కదా, ఏమండి మీ ఊళ్ళో కూడా ఇట్లా ఆహ్వాన పుస్తకాలు వేయించటం, జాతర ముందు అందచేయటం ఇటువంటివి ఉంటాయా అండి? ఒకవేళ మీకు కూడా ఇటువంటి తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మాది ఇంకా పల్లెటూరు వాతావరణం లాగా ఉన్నదా, లేదు అన్ని చోట్ల ఇట్లా కొనసాగుతుందా అనేది నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట. అందుకని అడుగుతున్నానండి. ఈ సూట్ కేసు చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి, నేను ప్రయాణం అయిపోయాను ఎక్కడికోనని చెప్పి. అవునండి, వైజాగ్ బయలుదేరుతున్నాను. మా ఆడపడుచు, మా రెండో ఆడపడుచు మణి వదిన వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ ఉన్నదనమాట అండి. అందుకోసం అని చెప్పి సూట్ కేసు చదువుకుంటున్నాను. ఏమండి, ప్రతిసారి కూడా జర్నీ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బట్టలు చదువుకునేటప్పుడు ఎక్కడ లేని సమస్యలు అప్పుడే వస్తాయండి. ఏంటంటే బ్లౌజుల సమస్యలు. ఈసారి అయితే కొంచెం నేను ప్రిపేర్గానే ఉన్నాను. నిన్న మొన్న ఈ 2 రోజులు అంతా కూర్చుని బ్లౌజులు కుడుతూనే ఉన్నానండి. ఎందుకంటే నాకు బ్లౌజులు కుట్టేవాళ్ళు దొరకట్లేదండి. ఎదురుకుండా ఝాన్సీకేమో చంటి బాబు ఉన్నాడు, అందుకని తనకు వీలవ్వట్లేదు. ఇదివరకు మన ఇంట్లో పద్మ కుట్టేదండి. పద్మ వాళ్ళేమో వెళ్ళిపోయారు, వాళ్ళింట్లో పెళ్లి జరుగుతుందనమాట. అందుకని పద్మ కూడా కుట్టలేనంటే అప్పటికప్పుడు బ్లౌజులన్నీ కుట్టేసుకుని రెడీ చేసుకున్నానండి. నా కొత్త చీరలకి బ్లౌజులు ఎలా సెట్ చేసుకున్నానో మీకు కూడా చూపిస్తానండి. ఎందుకంటే కొన్ని నేను కుట్టుకున్నా, కొన్ని రెడీమేడ్గా వచ్చినాయి అనమాట అండి. ఈ ఎల్లో శారీ ఒకటి పెట్టుకున్నానండి. ఇది నేను ఈ మధ్య సూరత్ నుంచి జైసికా శారీస్ నుంచి తెప్పించుకున్న చీర అనమాట. మొత్తం శారీ అంతా ఇట్లా పిచ్వాయి డిజైన్ అంటున్నారు కదా, ఆవులతోటి ఉన్న డిజైన్ అది ఉండి, అడుగున ఇట్లా గ్యాప్ బార్డర్ తోటి ఉన్నది. కలర్ కాంబినేషన్ బాగుంది. అలానే క్లాత్ కూడా నాకు బాగా నచ్చిందండి. అన్నిటికన్నా మించి దీనికి రెడీమేడ్ బ్లౌజ్ కూడా వచ్చిందండి. శారీలో ఏదైతే ఉందో డిజైన్ అదే బ్లౌజ్ అనమాట. ఇదిగోండి, ఈ బ్లౌజ్నే నేను పెట్టేసుకుంటున్నాను. ఈ శారీ అయితే క్లాత్ భలే బాగుందండి. ఇలాంటిది నేను మంగళగిరి పట్టులో చూశానండి. సేమ్ పిచ్వాయి డిజైన్ ఎల్లోది. ఇది మంగళగిరి పట్టు కాదు కానీ అండి, అలా ఉంది ఫీల్, అది కూడా బాగుంది. అందుకనే ఈ శారీ కడదాము అని చెప్పి ఇది ఒకటి రెడీ చేసుకున్నా. ఎందుకంటే బ్లౌజ్ రెడీమేడ్గా ఉంది కదా, కొంచెం టైట్ అయ్యిందండి ఈ బ్లౌజ్. నాకు సైడ్న కుట్లు అవన్నీ విప్పేసుకుని మళ్ళీ ఒక కుట్టు వేసుకున్నాను.
డిజైన్ అయితే ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది ఒక శారీ పెట్టుకుంటున్నాను. ఈ శారీ సూరత్ శారీస్ నుంచి తెప్పించుకున్నానని చెప్పాను కదండి. చాలా బాగున్నదండి. కాస్ట్ కూడా పర్లేదండి. ఉట్టి శారీ అయితే 850, విత్ బ్లౌజ్తో కూడా అయితే 1350 అనమాట అండి. చాలా బాగుంది. అదో శారీ పెట్టుకున్నాను. అలానే ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. ఈ బ్లౌజు పింక్ శారీకి ఈ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇది పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా అండి వీలుగా వచ్చింది. 500 లోపేనండి. 480 490 అమెజాన్లో తీసుకున్నాను. అన్ని కలర్స్ ఉన్నాయి. మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి. మెటీరియల్ బాగుంది, వర్క్ బాగుంది. బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి కూడా ఇదే ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చిందనమాట. ఇలా బ్లాక్ తీసుకున్నాం అనుకోండి, అన్ని చీరలకి సూట్ అయిపోతుందండి. తర్వాత ఈ శారీ ఒకటి నేను చీరాల వెళ్ళినప్పుడు శతమానం సిల్క్స్లో తీసుకున్నానండి. దీన్ని మహేశ్వరి సిల్క్స్ అంటారనమాట. మొత్తం కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది. దీనికి విడిగా ఏ బ్లౌజ్ వేసినా సూట్ అవ్వదు అనిపించింది. అందుకనే శారీలోదే తీసి కుట్టేసుకున్నానండి. నేనే కుట్టేసుకున్నానండి. ఈ శారీ ఏమో మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు చిలపల్లి వేవర్లీలో తీసుకున్నానండి. గుర్తుపట్టే ఉంటారు. ఇది మంగళగిరి హజరత్ ప్రింట్ అండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. క్లాస్ లుక్ తోటి బాగుంది. దీనికి వేరే బ్లౌజులు ఇటువంటివి వేస్తే మ్యాచ్ అవ్వండి. చీరలో ఇచ్చిన బ్లౌజ్ మాత్రమే వేసుకోవాలి. అందుకనే ఇక ఈ చీరలో బ్లౌజే తీసి కుట్టాను అనమాట అండి. ఇవన్నీ 2 రోజుల్లో కుట్టుకున్నానండి. బ్లౌజ్ కుట్టుకోవటమే కాదండి, ఈ చీరకి ఇంకొక చిన్న మ్యాజిక్ కూడా చేశాను. మీకు ఏమైనా ఉపయోగపడుద్దేమో ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇటువంటి చీరలన్నీ కూడా అండి చక్కగా ఎక్కువ కుచ్చిళ్ళతోటి ఉంటే కట్టుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే బ్లౌజ్ తీసామో కొంచెం నాకు శారీ తగ్గినట్లు అనిపిస్తుందండి. అంటే నాకు 5.5 కన్నా ఎక్కువ ఉన్న చీరలు కట్టడం ఇష్టం అనమాట. దీనికేమో తప్పనిసరిగా బ్లౌజ్ తీశాను. అందుకని ఏం చేశానంటే కట్టు చెంగులో ఒక 1/2 మీటర్ మేర వేరే బ్లాక్ ముక్కని అతికేసానండి. బ్లౌజ్కి 1 సైడ్ బార్డరే వేశాను కాబట్టి ఇంకో సైడ్ బార్డర్ని ఈ క్లాత్కే వేసేసాను అనమాట. అంటే మనకు కట్టుకున్నప్పుడు కూడా అడుగున కట్టు చెంగులో బాగానే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే శారీ పెద్దగా ఉండాలండి కంపల్సరీను. బ్లౌజ్ కుట్టుకోవటం, మ్యాచింగ్ బ్లౌజు, శారీ ఇవే కాదండి చీరకి అందాన్ని తెచ్చేది. చీర పెద్దగా ఉండటం కూడా ఇంపార్టెంటే. ఇన్ కేస్ ఏదన్నా మంచి చీర మీకు అంత 5.5 కన్నా తక్కువ ఉంది, కొంచెం ఒక 10 సెంటీమీటర్లు తక్కువ ఉన్నా సరే అండి, మీరు వేరే క్లాత్ని యాడ్ చేసుకోండి కట్టు చెంగులో. అలానే కొద్దిగా హెఫ్టీగా ఉన్న వాళ్ళకి కూడా పెద్ద చీర ఉన్నా కూడా ఎక్కువ కుచ్చిళ్ళు రావండి. అలాంటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే కట్టు చెంగులో ఒక 1/2 మీటర్ ముక్క సేమ్ కలర్ని యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. చీర కట్టుకున్నప్పుడు అందంగా ఉంటుందండి. ఇక ఈ శారీ ఉందనుకోండి, ఇది నారాయణపేట శారీ. దీనిలో బ్లౌజే తీయలేదు నేను, విత్ బ్లౌజ్ ఉంది. సాధారణంగా ఈ చీరలన్నిటికీ బ్లౌజులు తీయనండి. దీనికి అంటారా ఏదన్నా కుట్టుకోవచ్చు. అలానే ఈ చీరకి కూడా ఇట్లా మ్యాచింగ్ చేశాను. నాకు ఈ వీడియోలో మీకు వేరే కలర్లా కనిపిస్తుంది కానీ చీరకి ఇంచుమించు మ్యాచ్ అయ్యే ఈ ఎంబ్రాయిడరీ పీస్ ఉన్నదనమాట అండి. దాన్ని ఈ శారీకి మ్యాచ్ అవుద్ది అని చెప్పి హ్యాండ్స్ మటుకు ఆ పువ్వులు వాడి మిగతా బ్లౌజ్ అంతా కూడా మామూలు నార్మల్ రూబీ ఫస్ట్ క్లాస్ తీసుకుని కుట్టేశానండి. కొన్ని బ్లౌజులు అలా కూడా కుట్టుకుంటూ ఉంటాయి. ఏమండి అన్నిటికీ లైనింగ్లు వేసి ఇట్లా కుట్టాలంటే తలనొప్పి వచ్చేస్తుందండి. పైగా ఇంతంత మందంగా ఉంటాయి. ఈ హ్యాండ్స్ మటుకు మాత్రం లైనింగ్ వేశానండి. ఎందుకంటే కొంచెం వర్క్ అది ఉంది కదా, గుచ్చుకుంటుందేమో అని చెప్పి ఇవన్నీ నేను ఓన్గా సొంతంగా కుట్టుకుంటానండి. నా సొంత ఐడియాలే ఇవన్నీను. అందుకనే మనకి టైలరింగ్ వచ్చనుకోండి, మనకి నచ్చినట్లుగా కుట్టేసుకోవచ్చండి. ఆ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైలరింగ్ మీద మళ్ళీ పాత మెషిన్లు అవన్నీ దులిపి ఖాళీ టైంలో అన్నా కుడుతూ ఉండండి బ్లౌజులన్నీ. మన బ్లౌజులు మనం కుట్టుకున్నా చాలండి, కొత్త కొత్త ఐడియాస్ అన్నీ వస్తాయి మనకి. దాంతో చాలా ఆనందంగా అనిపిస్తుందండి మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే. ఇక జర్నీలో కట్టుకోవడానికి ఈ శారీని రెడీ చేసుకున్నానండి. శారీ విత్ బ్లౌజ్. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ తోటి బాగుంటున్నాయండి జర్నీస్కి. ఈ శారీనే కట్టుకుని తయారయ్యాను. ఇంతలోకి మా వారు కూడా మార్కెట్ నుంచి స్వీట్లు, హాట్లు ఏవో వాళ్ళ చెల్లెళ్ళ కోసం తెచ్చేవి తీసుకొచ్చారనమాట. ఏమండి వెళ్ళేది ఇద్దరం, 2-3 రోజులకి ఎంత లగేజ్ ఉన్నదో చూసారా అండి. అంటే ఆడపిల్లల దగ్గరికి వెళ్తున్నే కదా, ఏయో ఒకటి వాళ్ళు అడిగినయో అయ్యో ఏయో ఒకటి తెస్తాం. ఇంకో బాక్స్ కూడా ఉన్నదండి. ఆ బాక్స్ ఏమో బయట పెట్టి ఉంచారనమాట. ఇక మన ఆనంద నిలయాన్ని ఆ ఆనంద నిలయ వాసుడికి అప్పచెప్పి మేము ప్రయాణం అయ్యామన్నమాట అండి. ప్రయాణం అంటున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుందండి. వైజాగ్ బయలుదేరామండి మా వారు నేను.
మా మణి వదిన వాళ్ళ పిల్లలు అబ్రాడ్ నుంచి వచ్చారు. వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ అనమాట. సాధారణంగా ఈ గెట్ టుగెదర్ మేము పండుగలో ఏర్పాటు చేసుకుంటామండి. రిటర్న్ అయిపోతున్నారు పండగ టైంలో కరెక్ట్గా ఆ పిల్లలందరూ. అంటే కొడుకేమో కెనడా నుంచి వచ్చాడు, కొడుకు కోడలు, కూతురేమో అమెరికా నుంచి వచ్చింది, కూతురు మనవడు, మణి వదినకి అనమాట అండి. సో వాళ్ళేమో 14వ తారీఖున కరెక్ట్గా పండుగలో రిటర్న్ అవుతున్నారండి యూఎస్కి. అందువల్ల ముందే గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిందండి. అలానే వదిన వాళ్ళ పైనే ఉంటారండి లక్ష్మి గారు వాళ్ళు నని. అంటే వదిన వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్, మాకు కూడా అప్పటి నుంచి కూడా, అంటే వదిన వాళ్ళు అనకాపల్లిలో ఉన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ అనమాట అండి. లక్ష్మి గారు వాళ్ళు 1,00,000 పసుపు కొమ్ముల నోము నోస్తున్నారు అనమాట మరుసటి రోజే. వదిన వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదరు, అలానే లక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో 1,00,000 పసుపు కొమ్ముల నోము. ఇవి రెండిటికి అటెండ్ అవ్వటానికి నేను వైజాగ్ వెళ్తున్నాను అనమాట అండి. మేమే కాదండి, ఇంకా అన్ని ఊళ్ళ నుంచి మా వాళ్ళందరూ కూడా బయలుదేరిపోయారు. ఇక మేము స్టేషన్కి వెళ్ళగానే మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారనమాట అండి. వీరిద్దరూ అక్క చెల్లెళ్ళు అంటండి. చాలా హ్యాపీగా మాట్లాడారు. తర్వాత రెడ్ డ్రెస్ వేసుకున్న ఆమె బాబు పుట్టుకతోనే బ్లైండ్ అంటండి. కానీ ఎంత ఓపికగా ఆ బాబుని పెంచుతూ బ్రెయిలీ నేర్చుకుని ఆ బాబుకి నేర్పిస్తున్నారంటండి. నాకు అది వినేసరికి కొంచెం బాధ కలిగి చాలా హ్యాపీగా అనిపించిందండి. మన ఆడవాళ్ళం ఎంత బాధ్యతగా ఉంటాం మన పట్ల అనేదానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదేమో అనిపిస్తుందండి. అలానే ఆ బాబుకి బ్రెయిలీ ఎలా నేర్పిస్తున్నారు ఇదంతా కూడా వీడియోస్ రూపంలో ఛానల్లో పెడుతూ ఉన్నారటండి. ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి అని చెప్తే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేయటం అంటే ఎక్స్ట్రా మనం పని కల్పించుకున్నట్లే. వారు తప్పకుండా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇక వీరేమో తల్లి, ఇద్దరు కూతుళ్ళండి. వీరు కూడా చున్నీ వేసుకున్నారు కదా, వారిదేమో మంగళూరు అంట. బ్లాక్ డ్రెస్ వేసుకున్న వారిదేమో సిడ్నీ అంటండి. రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారట. మేము మా పుట్టింటిని, ఇటు సైడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటిని ఏది మిస్ అవ్వట్లేదండి మీ వీడియోస్ వల్ల అని వాళ్ళు చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళతో మాట్లాడాను. ఇంతలోకి మన ట్రైన్ రానే వచ్చింది. ఇక ట్రైన్ ఎక్కి కళ్ళు తెరిచి లేచేసరికి వైజాగ్లో ఉన్నామండి. మనదిన వాళ్ళ ఇంటికి ఆల్రెడీ హైమా అందరూ కూడా వచ్చేసి ఉన్నారండి. ఇదిగోండి అందరూ హాల్లో అలాగా పడుకుని ఉన్నారనమాట. వదిన వాళ్ళ ఇంటికి ఎదురుగుండానే హోటల్ కూడా ఉంటుందండి. అందులో రూమ్స్ కొన్ని తీసిందనమాట. సరే నేను వీడియో చేసుకోవాలమ్మా అని చెప్పి నేనేమో హోటల్ రూమ్కి బయలుదేరాను అనమాట. ఇదిగోండి ఆపోజిటే, వదిన వాళ్ళ ఆపోజిటే ఉంటుందన్నమాట ఇది. ఎట్లానో ప్రేమ కూడా వస్తాడండి. తను రాత్రే వచ్చేసి వైజాగ్ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. షన్ను బాబు కోసం అని అక్కడికి వెళ్ళాడు అనమాట అండి. వాడితో కొంతసేపు ఆడుకుని మార్నింగే బయలుదేరి వస్తానని అన్నాడు. ఇదిగోండి హోటల్ రూమ్ టూర్ కూడా ఒకసారి చేసేస్తున్నాను చూడండి. చాలా బాగున్నదండి. పైగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదిగోండి వదిన వాళ్ళ ఇల్లు ఇదే. బళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా సెల్లార్లో. అదే మా మనోదిన వాళ్ళ ఇల్లు. ఆపోజిటే, అంటే ఇంక ఇంట్లో ఉన్నట్టే అనమాట అండి. నేను ఇక వీడియో చేసుకుంటూ కూర్చున్నానండి. మా వదిన చూడండి కాఫీ పంపించనానని అక్కడి నుంచి అడుగుతుంది. నేనేమో హోటల్ రూమ్లో ఉన్నాను, మా వదిన వాళ్ళ ఇల్లు అనమాట. అక్కడి నుంచి అడుగుతుంది చూడండి కాఫీ పంపించనా అంటే పంపించమన్నాను. ఇక మా వారికి నాకు ఇద్దరికి కాంతంతో కాఫీ పంపించింది అనమాట అండి. ఏమంటే ఇలా ఉంటే భలే వీలుగా ఉంటుంది కదా. అంటే ఇంటి ఎదురుగుండానే హోటల్ ఉంటే ఇంత వీలు అనమాట అండి మనకి. కాంతం వచ్చింది, మా వారేమో కిందికి వెళ్ళి కాఫీ ఫ్లాస్క్ తీసుకున్నారు. అదిగోండి కాంతం వెళ్తుంది, మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది. అదే వదిన వాళ్ళ ఇల్లు అండి. నాకు ఈ మాత్రం భలే గమ్మత్తుగా అనిపించింది అనమాట. వదిన వాళ్ళ ఇల్లు చక్కగా అర్కే బీచ్కి దగ్గర ఊళ్ళో ఉంటుందండి. మా అందరికి చాలా ఇష్టం అనమాట ఈ ఏరియా. అంటే సందడి సందడిగా ఉంటుంది అనమాట అండి. నిజానికి ఇప్పుడు హోటల్గా చేశారు కానీ అండి ఇది గౌతమ్ పెళ్ళప్పుడు, అంటే వదిన వాళ్ళ అబ్బాయి పెళ్ళప్పుడు ఇది అపార్ట్మెంట్ అనమాట. అప్పుడు కూడా రూమ్స్ ఇందులోనే ఇచ్చారండి మాకు. అంటే ఒక అపార్ట్మెంట్ వాళ్ళు రూమ్స్ మొత్తం ఆ అపార్ట్మెంట్ అంతా రెంట్కి తీసుకున్నారు వదిన వాళ్ళు. దాన్ని ఇప్పుడు మొత్తం ఆ అపార్ట్మెంట్ అంతా కూడా హోటల్గా చేస్తారు. చాలా బాగున్నదండి. రూమ్ టూర్ కూడా చూపించాను కదా మీకు. చాలా ప్లెజెంట్గా ఉంది, బాగుంది. ఏదో మనం బయట ఊరు వెళ్ళినట్టు కూడా అనిపించదు. మన ఇంటి దగ్గర మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీలింగే కలుగుతుంది అనమాట అండి. ఇదిగోండి కాఫీ తీసుకుని వచ్చారు మీ అంకుల్ గారు. కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్తాం అనమాట అండి. రేపటి నుంచి
వదిన వాళ్ళ ఇంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.